కులగణనకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కులగణనకు చట్టబద్ధత కల్పించాలంటూ కూడా ఎమ్మెల్సీ కవిత అయితే అన్నారు. తక్షణమే అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించాలని, బీసీ సబ్ ప్లాన్ కు కూడా చట్టబద్ధత కల్పించాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కులగణన తీర్మానం కంటి తుడుపు చర్య అని, బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదంటూ కూడా ఆమె కామెంట్ చేశారు. కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, ఎలా చేస్తారో ప్రభుత్వం చెప్పలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. స్పష్టత లేని కులగణన తీర్మానం బీసీలకు మభ్యపెట్టే చర్య అంటూ కూడా ఆమె మండిపడ్డారు. చేయడం ద్వారా ఏం సాధిస్తారు, మీ లక్ష్యాలేంటి, ఇవేమి చెప్పకుండా కేవలం కంటి తుడుపు చర్యలాగా, మభ్యపెట్టే చర్యలాగా మేం కులగణన చేయబోతా ఉన్నాము, బీసీలదే కాదు మొత్తం 50 మందిది గణన చేయబోతా ఉన్నాము అని ఒక తలా తోకా లేనటువంటి రెజల్యూషన్ ని నిన్న అసెంబ్లీలో పాస్ చేయడాన్ని భారత్ జాగృతి తరఫున మేము తీవ్రంగా మా యొక్క నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత్ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే కుల జనగణనకు సంబంధించి చట్టం ప్రవేశపెట్టండి, చట్టబద్ధత ఇవ్వండి, తర్వాతనే ఎన్యూమరేషన్ మీరు స్టార్ట్ చేయండి, సెన్సస్ స్టార్ట్ చేయండి. రెండవది బీసీ సబ్ ప్లాన్ కి ఏదైతే మీరు చట్టబద్ధత ఇస్తా అన్నారో దాని మీద కూడా చట్టం చేయండి. బీసీలకు అలొకేట్ చేసేటటువంటి నిధులు మీరు మీ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 8,000 కోట్లు ఇప్పుడు ఇచ్చింది కాకుండా ఇంకా 12,000 కోట్లు అదనంగా ఇచ్చి 20,000 కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడవది బీసీలకే కాదు మా ఆడబిడ్డలకు, దళితులకు అందరికీ ఆరాధ్య దైవమైనటువంటి జ్యోతిబా పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలనేటటువంటి డిమాండ్ ఇంకోటి చేస్తా ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ డిమాండ్ కి అనుగుణంగా పనిచేస్తుందని చెప్పి పనిచేయాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క మొత్తం చరిత్ర చూసుకున్నట్టయితే మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు వారి అధినేత రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్ లో నిలబడి బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి అంశాన్ని మీరు గమనించవచ్చు. అవన్నీ మర్చిపోయిండ్రు. 2011లో బీసీల జనగణనకు 4,900 కోట్లు ఇచ్చిండ్రు, జనగణన చేసినామని చెప్పిండ్రు. కానీ ఆ రిజల్ట్ బయట పెట్టలేనటువంటి అసక్తత కాంగ్రెస్ పార్టీదని వాళ్ళ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి 2011లో ఆ రిజల్ట్స్ బయట పెట్టకుండా మర్చిపోయినంటే మళ్ళా ఇప్పుడు కొత్తగా రాహుల్ గాంధీ గారు వచ్చి బీసీలకు న్యాయం జరగాలి, ఓబీసీ జనగణన జరగాలి అని చెప్పి బీజేపీ ప్రభుత్వం మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే కన్వీనియంట్ పాలిటిక్స్, కన్వీనియన్స్ కోసం ఆనాడు 2011లో మర్చిపోయినరు, ఇవాళ మాత్రం మాట్లాడుతున్నటువంటి సందర్భం. అదే మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తే మాలాంటి వాళ్ళకు మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఎందుకు అమలు చేయరంటే మీకు ఇప్పుడే గుర్తొచ్చిండ్రు ఆ బీసీలను మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మేము రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాం, మీకు ఇప్పుడే గుర్తొచ్చిండ్రు